క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనము డివోషన్ గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. నిజమైనటువంటి భక్తి, భక్తి యొక్క నిర్వచనం, దాని మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. భక్తి అందరూ చేస్తారు, కానీ అందరూ చేసినటువంటి భక్తి వేరు. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ఏర్పాటు చేయబడిన ప్రజలు చేసిన భక్తి వేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తి దేవుని మీద ఆధారపడము నిజమైన భక్తి. రెండవదిగా భక్తి ఏమని నేర్చుకున్నామంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటువంటి స్థితిగతులలో మనము ప్రయాణము చేసినా సంతోషముగా దేవునిని ఆరాధన చేయడమే నిజమైన భక్తి. మూడవదిగా భక్తి ఏదని మనం నేర్చుకున్నామంటే, దేవుని ఆత్మచేత నడిపించబడడం అనేది నిజమైన భక్తి. అందరూ వెంబడిస్తారు, అందరూ నడుస్తారు, కానీ దేవుని ఆత్మచేత నడిపించటం అనేది నిజమైన భక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం ఏ విధంగా ఉండాలి అంటే, ఏదో నలుగురు నడిచినట్లుగా ఉండకూడదు, ఏదో నలుగురు చేసినట్లు ఉండకూడదు. ప్రియమైనటువంటి సంఘమా, ఇద్దరు ముగ్గురు ఎక్కడ తన నామమున కూడుకుంటారో, అది ఏ కార్యక్రమమైనా అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ దేవుని సన్నిధి ఉండాలి. అక్కడ దేవుడు మాట్లాడాలంటే ఆ స్థలము పరిశుద్ధముగా ఉండాలి, దేవునికి అనుకూలముగా ఉండాలి. అక్కడ క్రమశిక్షణ లేకపోతే ఆయన అల్లరికి కర్త కాదు. హల్లెలూయా. ఎన్నో అంగులు చేసుకో అనవసరం, ఎన్ని సోకులు చేసుకో అనవసరం, ఎంత బట్టలు వేసుకో అనవసరం. అక్కడ క్రమము లేకపోతే దేవుని ఆశీర్వాదానికి బదులు దేవుని శిక్ష పొందుకోవలసి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము నిజమైనటువంటి భక్తి భావము మనము తెలుసుకొని అనుభవించి నడుచుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య పఠన భాగములు 4 చదివారు. ఈ 4 చదివినటువంటి భాగములో ఈరోజు కూడా భక్తిని గురించే మాట్లాడాలని చెప్తున్నాను. నీ భక్తి ద్వారా నువ్వేం పొందుకోవాలి, నీవు చేసే భక్తి ద్వారా ఏమి సాధించాలి, నీవు చేసే భక్తి నీవు ఎటువంటి పవర్ పొందుకోవాలో గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ప్రభువును వెంబడించిన మనము మన భక్తి విధానము ఏ రీతిగా ఉండాలంటే, దేవుని శక్తిని పొందుకునే భక్తి విధానములోనికి రావాలి. హల్లెలూయా.
హల్లెలూయా. భక్తి అందరూ చేస్తారు, కానీ ఆ భక్తిలో శక్తి ఉండాలి. నువ్వు చేసే భక్తిలో శక్తి లేకపోతే నువ్వు ముక్తి మార్గములోనికి వెళ్ళలేవు. నువ్వు చేసే భక్తిలో శక్తి లేకపోతే దైవ జ్ఞానము నీవు పొందుకోలేవు. నువ్వు చేసే భక్తిలో దేవుని శక్తి అనుభవించకపోతే నువ్వు దేవుని కార్యాలు చూడలేవు. నువ్వు చేసే భక్తిలో నువ్వు శక్తి అనుభవించకపోతే దేవుని మార్గములో క్రమముగా నడవలేవు. దేవుని బిడ్డలమైనటువంటి మనము 2 తిమోతికు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో మనందరికీ తెలిసినటువంటి వాక్యము. అక్కడ పౌలు తిమోతికు తెలియజేస్తూ, నా కుమారుడా, సంఘమునకు భక్తి విధానము నేర్పించు. ఎటువంటి భక్తి నేర్పించాలి తెలుసా? ఎలాంటి భక్తి నేర్పించాలి తెలుసా? కొరింథీ సంఘములో నడిచినటువంటి భక్తి కాదు. ఎఫెసు సంఘములో దేవుని ప్రేమ విడిచినటువంటి భక్తి కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యెజబెలు ఉండవలసిన సంఘము కలిగిన భక్తి కాదు. సంఘములో ఉన్న విశ్వాసులు ఏ విధముగా ఉండాలంటే దేవుని శక్తిని పొందుకునే భక్తులు ఉండాలి. ప్రియులారా, మనం చేసే భక్తి దేవుని శక్తిని ఆశ్రయించేదిగా ఉండాలి. దేవుని ప్రభావమును పొందుకునే విధముగా ఉండాలి. కాబట్టి లూకా శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనములో చూస్తే, మరియమ్మ గారు ప్రియులారా ఏమి పొందుకున్నారంటే సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ గారు ఉత్తమమైనటువంటి పేరు ఉత్తినే రాలే. మరియమ్మ గారు ఈ లోకములో ఆశీర్వాదింపబడిన తల్లిగా ఉత్తమమైన పేరు ఉత్తిన రాలే. ఘనమైనటువంటి తల్లిగా ఉత్తిన రాలే. ఆమె సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకోయింది. అందుకే మరియమ్మ సర్వోన్నతుని శక్తి ఎప్పుడైతే కమ్ముకుందో రక్షకుడైన యేసును ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము భక్తి చేస్తున్నాము, కానీ ఆ భక్తిలో ఉండాలంటే దేవుని శక్తి ఉండాలి. నువ్వు దేవుని శక్తి పొందుకోకపోతే ఇక్కడికి వచ్చి కూడా కూర్చుండి కూడా వ్యర్థము. మరింత శిక్ష తప్ప ఆశీర్వాదము రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని శక్తి కలిగి జీవించడమే భక్తి. అలాగని ఆదివారం శక్తి పొందుకొని మరలా సోమవారం నాడు మరొక శక్తి పొందుకోకూడదు. ఈ శక్తిలో నీకు మార్పు రాకూడదు. ప్రియులారా, పేతురు గారు మొదట పిరికివాడు. పేతురు గారు మొదట అబద్ధములాడాడు. పేతురు గారు మొదట తన పనికి వెళ్ళిపోయాడు. అయితే పెంతెకోస్తు పండగ దినాన్న ఆ మేడగదిలో 120 మందిలో పేతురు గారు ఒక్కరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు దినమున
వారు 10 దినములు ప్రార్థన చేసిన పిదప వారు ఏం కలిగారంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఎప్పుడైతే దైవ శక్తిని పేతురు గారు పొందుకున్నాడో, పేతురు గారికి ఏమొచ్చిందంటే ధైర్యము కలిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు గారు ఏం పొందుకున్నారంటే వాక్శక్తి పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంటికెళ్ళి చదవండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో అక్కడ ఉంది వాక్శక్తి. ఏ శక్తి? వాక్శక్తి. ఎప్పుడైతే వాక్శక్తి పొందుకున్నాడో పిరికితనము పోయి ధైర్యము వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవశక్తి పొందిన తర్వాత పేతురు గారు అనేకులను ప్రభు యొద్దకు నడిపించాడు. దైవశక్తి పొందుకున్న తర్వాత పేతురు గారు అనేక మందిని స్వస్థపరిచాడు. దైవశక్తి పొందుకున్న తర్వాత దయ్యపు శక్తులను ఓడించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, కావున మనం చేసే భక్తిలో దేవుని శక్తి కలిగి జీవించటమే నిజమైన భక్తి. గేహాజీ భక్తి చేశాడు. గేహాజీ భక్తి చేశాడు. గేహాజీ గురువు ఎవరు? ఎలీషా. ఎలీషా దేవుని శక్తి కలిగినటువంటి వాడు. మరి గురువు శక్తి కలిగి ఉంటే శిష్యుడు ఏం కలిగి ఉండాలి? శక్తి కలిగి ఉండాలి. గురువు ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు. మరి శిష్యుడు ఎలాగ ఉండాలి? ఆత్మపూర్ణుడిగా ఉండాలి. గురువు బలము కలిగిన వాడుగా ఉన్నాడు. శిష్యుడు ఎలాగ ఉండాలి? బలము కలిగిన వాడుగా ఉండాలి. ఒకరోజు ఒక స్త్రీ వచ్చింది. స్త్రీ వస్తే, అయ్యా నా కుమారుడు ఈ విధంగా ఉన్నాడయ్యా, బాగులేదు, కొన ప్రాణంతో ఉన్నాడు అయ్యా, చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు, ఒకసారి వస్తారా అంటే, నేను ఎందుకు లాయమ్మా, నా ప్రియమైన శిష్యుడు ఉన్నాడు, గేహాజీని పంపించాడు. గేహాజీ దండం పట్టుకొని వెళ్ళాడు. దండం పెట్టుకొని వెళ్ళి ముక్కు మీద పెట్టాడు, చెవుల మీద పెట్టాడు, నోటి మీద పెట్టాడు, గుండె మీద పెట్టాడు, కాళ్ళ మీద పెట్టాడు. పెట్టినా కదలడు, మెదలడు. కదలలేదు, మెదలలేదు. విసిగిపోయాడు. గంట అయిపోయింది. నా వల్ల అవలేదయ్యా, మీరు వస్తే ఏమైనా అవుద్దేమో అని కబురు పంపించాడు. ఎలీషా గారు వచ్చారు. తలుపు వేశాడు. గేహాజీని బయటికి పంపించేశాడు. ముక్కు మీద ముక్కు, నోరు మీద నోరు, చేతుల మీద చేతులు, కాళ్ళ మీద కాళ్ళు పెట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత చనిపోయిన వాడు లేచి తుమ్ములు తుమ్మే కూర్చున్నాడు. హల్లెలూయా. మరి గేహాజీ భక్తి చేశాడు, ఎలీషా భక్తి చేశాడు. ఎలీషాలో ఉన్న శక్తి గేహాజీలో లేదు. ఒక మాట అడుగుతాను, బాధపడకండి. భక్తి చేస్తున్న నీలో దేవుని శక్తి ఉందా? దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుందా? దేవుని ప్రభావము చేత నువ్వు నింపబడుతున్నావా? ఆలోచన చేయి. నేను నిన్ను ప్రశ్నించడానికి నాకు హక్కు లేదు, కానీ నీ అంతరాత్మ దేవునికి తీర్పులో జవాబు చెప్పుకోవాలి. ఆ రోజు రాకముందే
నువ్వేం కలిగి ఉండాలంటే దేవుని శక్తిని కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో ఒక చక్కటి మాట అంటాడు. ఏమంటాడంటే, తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయుండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలు ఏమి కలిగి ఉండాలంటే ప్రభు యొక్క శక్తిని పొందుకొని బలవంతులుగా ఉండాలి. పేతురు సాధారణమైన వాడే, పేతురు బలహీనుడే, పేతురు గారు విద్య లేనివాడే, పేతురు గారు జ్ఞానము లేనివాడే, పేతురు గారు మాటకారితనము లేనివాడే, పేతురు గారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆడంబరాలు లేనివాడే. కానీ పేతురు గారు పరిశుద్ధాత్మను అనుభవించిన తర్వాత పేతురు గారు సాధారణమైన మనిషిగా లేడు, దేవుని శక్తిని పొందుకున్నవాడుగా ఉన్నాడు. అందుకే పేతురు అంటాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మా దగ్గర ఉన్నదే నేను మీకు ఇస్తాను. మనం ఎప్పుడైనా ఎవరైనా అడిగినా ఏమంటాం? మా దగ్గర ఏమీ లేదు. పేతురు గారి చేతులు డబ్బులు లేవు, కానీ పేతురు దగ్గర ఉన్నది ఒకటే ఒకటి, దైవశక్తి. నజరేయుడైన యేసు నామమున లేచి నడు అన్నాడు, వెంటనే నడిచాడు. మరి మనం చెప్తే పిల్లి కూడా భయపడదు. మనం చెప్తే మన పిల్లలే భయపడరు. నువ్వు నాకు చెప్పొచ్చావులే, ముందు నువ్వు నడు, తర్వాత మాకు చెప్పండి అనే పిల్లలు లేరా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని పొందుకొని జీవించటమే నిజమైన భక్తి. కాబట్టి సంఘము రాకడ కొరకు సిద్ధపడుతుంది. ఈ సంఘము ఎలా ఉండాలంటే దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని శక్తిని పొందుకొని ఆయన పిలిచినప్పుడు వెంటనే లేపబడాలి. అటువంటి కృపా శక్తిని పొందుకొని మనం భక్తి చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అననీయ సప్ఫీరాలు కూడా భక్తి చేశారు. చేయలేదా? చేశారు. మందిరానికి వెళ్ళారు. అప్పుడు మందిరాలు లేవు, ఇంటింట మందిరాలు, అంటే ఇంటిలోనే ప్రార్థనలు. మందిరాలు లేవు, ఇంటింట కూడుకునేవాళ్ళు. ఇంటింట కూడుకున్నప్పుడు అపోస్తుల పాటు వీళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు. అయితే అపోస్తులు అందరూ కానుకలు ఇస్తున్నారని ఇతడు కూడా ఇస్తానని ముందుకు వచ్చాడు. భక్తి చేశాడండో. భక్తి చేయకపోతే దేవునికి ఇవ్వాలనే ఆలోచన ఎలాగొస్తుంది? దేవుని దగ్గరికి రావాలనే ఆలోచన ఎలాగొస్తుంది? దేవుని మాటలు వినాలనే ఆలోచన ఎలాగొస్తుంది? భక్తి చేశాడు. కానీ ఇదేం భక్తి అంటే శక్తి లేని దొంగ భక్తి చేశాడు. హల్లెలూయా. కొంత దాచుకున్నాడో కొంత ఇచ్చాడు. అది దొంగ భక్తి. దానిని కొంగ భక్తి, దానిని ఉడత భక్తి, దానిని కట్లపాము భక్తి. కీర్తనకారుడు అంటాడు, కట్లపాము వలె ఉన్నారు అన్నాడు. ఇంకా అన్నాడు, మీరు చెవిటి పాము వలె ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. అంటే శక్తి లేని భక్తి దొంగ భక్తి అవుద్ది. కాబట్టి వాళ్ళు దేవునికి ఇస్తామన్నది ఇవ్వలేదు, భక్తి చేశారు. కానీ ఏ భక్తి చేశారు? హలో, ఏ భక్తి చేశారు? మీరు చెప్పర్లేండి, నోరులో. దొంగ భక్తి చేశారు. మరి దొంగ భక్తి చేస్తే ఆశీర్వాదాలు వస్తాయా?
దేవుని కృపను పొందుకుంటారా? దేవుని అభిషేకం వస్తుందా? దేవుని శక్తి వారి మీదకి వస్తుందా? రాదు కదా. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో అంటాడు, ఒక విశ్వాసి ఏ విధమైనటువంటి భక్తి చేయాలంటే మనుషుల జ్ఞానము ఆధార చేసుకొనక దైవ శక్తిని ఆధారం చేసుకోవాలి. నాకు చదువు ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు ఆలోచన శక్తి ఉంది, నాకు బలము ఉంది, నేను ఏదైనా చేయగలనంటే సంసోను పొరపాటు చేసినట్లు పొరపాటు చేస్తాం. నువ్వు దేవుని శక్తిని ఆధారము చేసుకొని నువ్వు బ్రతకడము నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని ఆధారము చేసుకోవాలి. కాబట్టి దేవుని శక్తిని నువ్వు ఆధారం చేసుకుంటే ప్రియులారా, ఎటువంటి దుష్ట శక్తులనైనా నువ్వు పడగొట్టగలవు, నీవు పడగొట్టగలవు, ఓడించగలవు. అది ఎటువంటి దుష్ట శక్తి అయినా. ఎందుకంటే దేవుని శక్తిని పొందుకుంటే, దేవుని శక్తిని పొందుకున్న వారు వారి యుద్ధోపకరణాలు సామాన్యమైనవి కావు. చదువుతారన్నమాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయు జాలినంత. చూసారండి, దేవుని శక్తి పొందుకున్నవారు వారు ధరించే యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, బయటికి కనబడిన వస్తువులు కావు, బయటికి ధరించిన వస్తువులు కావు. వారు ధరించినటువంటి యుద్ధోపకరణాలు ఎటువంటివంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగల బలము గల శక్తి గల ఆయుధాలు ధరించుకుంటారు. ఒకరోజు ఏలియా ఒక సవాలు విసిరాడు. ఆ సవాలు విసిరినప్పుడు ఆ దేశంలో ఉన్న 450 మంది బయలు ప్రవక్తలు ఏలియా యొద్దకు వచ్చారు. వారు అన్నారు, నీ దేవుడు శక్తిమంతుడో మా దేవత శక్తిమంతుతో తేల్చుకుందాం రండి అని వారు పిలిచారు. అయితే వాళ్ళు 450 మంది, ఏలియా ఒక్కడే. ఏలియా గారు మొదట ఛాన్స్ ఇచ్చాడు వాళ్ళకి. మీరు మీ దేవుణ్ణి మీరు మొదట సేవించండి, పిలండి, బ్రతిమాలాడండి అన్నాడు. తెల్లవారి 9 అయ్యింది, వారు పిలుస్తూ ఉన్నారు, రాలే. 1 గంట అయ్యింది, రాలే. 2 అయ్యింది, రాలే. ఏలి ఏమంటున్నాడు తెలుసా? మధ్యతావలు ఉన్నాడేమో, ఒకవేళ పడుకున్నాడేమో, ఒకవేళ చెవులు మూసుకున్నాడేమో, ఒకవేళ మరిచిపోయాడేమో, ఇంకా పిల్లండి అంటే వీళ్ళకి పౌరుషం వచ్చేసి కత్తులు తీసుకొని వారి శరీరాలు కోసుకున్నారు. రక్తము కారుతూ ఉంది, కేకలేస్తూ ఉన్నారు, కానీ శక్తి దిగల. వాళ్ళ దేవుడు రానే వచ్చింది. 3 గంటలు అయ్యింది, ఇంకా పూర్తిగా అలసిపోయారు. రక్తం పోతే ఏమవుద్ది? చాలా డీల పడిపోతారు. రక్తం అంతా పోయింది. కేకలు వేసిన వాళ్ళు నోరు రావట్లేదు, నిలబడి గొంతులేసిన వారు కాళ్ళు కుంటిపడిపోయాయి, కూర్చుని పోయారు. ఏలియా, మా వల్ల కాలేదయ్యా. అయితే ఇప్పుడు నీ దేవుని పిలిస్తే వెట పిలు. రానే వచ్చింది.
సమయం వచ్చింది. తుడిచాడు, గాత తీశాడు, రాళ్ళు వేరాడు, కట్టెలు పేర్చాడు, నీరు పోసాడు, మరి మాంసమును చీల్చాడు, లైన్గా పెట్టాడు. మరలా నీళ్లు పోయమన్నాడు. నీళ్లు పోసినప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన ఆలకించి తను నమ్ముకున్న శక్తిమంతుడు ఆ బలిపీఠమునొద్దకొచ్చి మాంసమును భక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిని వెంబడించినటువంటి బిడ్డలు ధరించుకున్న యుద్ధోపకరణములు బయటికి కనబడవు, శరీర సంబంధమైనవి కావు, అవి ఆత్మ సంబంధమైనవి. మొట్టమొదట శక్తి, వాక్యమనే ఖడ్గం, ప్రార్థన అనేటువంటి ఆయుధం. ఆత్మీయులు యుద్ధోపకరణాలు ధరించుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా భక్తి అనేకులు చూస్తుండగా అగ్ని దిగి వచ్చింది. మరి ఏలియా భక్తి శక్తివంతమైన భక్తి చేయగలిగాడు. మనము కూడా అదే భక్తి చెయ్యగలగాలి. అదే భక్తి నువ్వు చేస్తే దేవుని శక్తి పొందుకునే అవకాశము ఉంటుంది. దేవుని శక్తి లేని భక్తి పనికిరాదు. పిల్లల, ఒక స్త్రీ ఇజ్రాయేలు ప్రజలను సిసెరా అనబడినటువంటి ఒక సాతానుడు 40 సంవత్సరాలు ఏడిపించాడు, బాధ పెట్టాడు, స్త్రీలను అవమానపరిచాడు, పిల్లలను చాలా నలగొట్టేశాడు. సరైనటువంటి ఆహారం ఇచ్చేవాడు కాడు, సరైనటువంటి కునుకు పట్టించేవాడు కాడు. వారి గృహములోకి వెళ్ళి వారి ఆస్తులను కొల్లగొట్టి బాధ పెట్టాడు. ఒక రోజున దెబోరా అనే ఒక గొప్ప ప్రవక్తి ఒక చెట్టు క్రింద మీటింగ్ పెట్టి అన్నది, మనము సిసెరా మీద యుద్ధానికి వెళదాం అన్నది. వాళ్ళందరూ అంటారు, అయ్యా వాడు రథాలు ఇనుపు రథాలు, వాడి కత్తులు సామాన్యమైనవి కావు, మనం జయించలేము అన్నాడు. అంటే దెబోరా అంది, మనం నమ్ముకున్న దేవుడు వాడి ఆయుధాల కన్నా బలవంతుడు, వాడి ఆయుధాల కన్నా బలవంతుడు. పురుకులు పొంది ప్రోత్సాహపరిచింది, అందరూ యుద్ధానికి సిద్ధపరిచింది. యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. సిసెరా గాడు ఏం చేశాడు తెలుసా? ప్రజలందరిని తప్పించుకొని ఒక పెద్ద గోడ ఎక్కి ఒక స్త్రీ ఇంటికి వచ్చేసాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఇక్కడికి వచ్చానని ఎవరికి చెప్పమాక అంటే, అమ్మా నేను అలిసిపోయాను. సాతానుడు ఎప్పుడు ఇలాంటి మాట్లాడుతాడు, అమ్మా అని పిలుస్తాడు, గొయ్యి తవ్వుతాడు. నువ్వు బంగారం అమ్మ అంటాడు, నిన్ను ఇనుము చేసేస్తాడు. నీలాంటాడు లేడు అంటాడు, భూమి మీద ఉండకుండా చేసేస్తాడు. వాడి పని అలాంటిది, వాడి మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ వాడు చేసే పని జీవితాలను నాశనం చేసేస్తాడు. మరి ఎతరం అంటే ఎతర్రు. హల్లెలూయా. వాడేం చేస్తాడు తెలుసా? ఎక్కడి నుండి వచ్చావయ్యా అని యాయేలు అడిగితే వీడు అంటాడు, అమ్మ నేను అలా ఊరి నుంచి వచ్చానమ్మా. అబద్ధాలు గాడు. సాతానుడు గాడు ఏం చేస్తాడు? అబద్ధాలు. సిసెరా గాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మళ్ళీ అక్కడి నుండి వచ్చాను రా, మంచినీళ్ళు ఏమంటే ఈ తల్లి ఏం చేసింది తెలుసా? పాలు ఇచ్చింది. ఏమిచ్చింది? పాలు ఇచ్చింది. అమ్మ ఎవరికి చెప్పకమ్మంటే దుప్పట కప్పింది.
ఈ అమ్మ తెలిసిపోయింది ఈడెవడో అని. ఈ అమ్మకు తెలిసిపోయింది ఈడెవడో. ఇంట్లోకి వెళ్ళింది, సుత్తి తెచ్చింది, మేకి తెచ్చింది. వాడు పడుకున్నాడు, కణత మీద కొట్టింది, కణత మీద కొట్టింది. దెబ్బకి చచ్చాడు. దెబ్బకి ఆమెలో దైవశక్తి ఉంది. అపవాదనే శిశేరాన్ని చంపింది. నీలో దైవశక్తి ఉంటే అపవాదిని చంపుతావు. నీలో దైవశక్తి లేకపోతే అపవాది నీలో ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవశక్తి పొందుకునే భక్తి చేయాలి. ఎటువంటి భక్తి చేస్తున్నావు? ఎలాంటి భక్తి చేస్తున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ భక్తి శక్తితో కూడినదై ఉండాలి. దేవుని రాజ్యము మాటలతో కాదు. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని శక్తితో నిండుకున్నది అంటాడు పౌలు. చూడండి ఒకసారి ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనున్నది. హల్లెలూయా. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో నింపబడింది. మరి దేవుని రాజ్యము శక్తితో నింపబడినప్పుడు ఆయన బిడ్డలు భక్తి చేస్తున్న వారు ఏం పొందుకోవాలి? దేవుని శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నీ లోపాలను బయలుపరుస్తుంది. పరిశుద్ధాత్మ నీ స్థితిగతులను బయలుపరిచి ఇలాగున్నావని ఒప్పింపజేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నువ్వు చేసే పాపాన్ని నీకు తెలియజేసి ఒప్పింపజేస్తాడు. నువ్వెవరవో తెలియజేస్తాడు. నీ స్థితి ఏముందో తెలియజేస్తాడు. అది కొంతమంది నటిస్తారు. నటించి ఇప్పుడు భక్తి చేయకూడదు. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో నిండినది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ఎటువంటి భక్తి చేయాలంటే ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తిని మనకు దేవుడు ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తి మనకిచ్చాడు. చెప్తున్నాను యవన పిల్లలారా, సాతాను యొక్క పనులవి, సాతాను యొక్క గుణాలవి. కాబట్టి ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తి నువ్వు పొందుకోవాలి. నిగ్రహం ఉండాలి. నిగ్రహం అంటే తెలుసా? నిగ్రహం అంటే ఎంత టెంప్టేషన్ వచ్చినా ఆపుకోవాలి. అలాగా చిచి 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 అనాల తప్ప ఎలాగ అనకూడదు. అది నిగ్రహ శక్తి కాదు. కాబట్టి ప్రియులారా, ఇంద్రియ నిగ్రహమును శక్తి పొందుకోవాలి. అది భక్తిలో శక్తి. కాబట్టి ఈ రోజున నువ్వు చేసే భక్తి శక్తి పొందుకొని ప్రయోజనకరమైన విషయాన్ని మర్చిపోకూడదు. అందుకంటాడు 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో అంటాడు. చివరికి చెప్పి నేను ముగిస్తాను. దైవభక్తి ఇప్పుడు జీవము విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. నువ్వు చేసే భక్తి శక్తిని పొందుకుంటే ప్రయోజనకరమవుద్ది. కాబట్టి ప్రియులరా, మనం ఎటువంటి భక్తి చేయాలంటే దేవుని శక్తిని పొందుకునే భక్తి చేయాలి. దేవుని శక్తి లేని భక్తి నువ్వెన్ని రోజులు చేసినా ప్రయోజనము లేదు.
దేవుని శక్తిని పొందుకోవాలి. పండిట్ రమాబాయి అమ్మగారు ఒక ఆశ్రమము నిర్మాణం చేశారు. ఆశ్రమములో హాస్టల్ కూడా పెట్టారు. అక్కడ అందరూ అమ్మాయిలే చదువుకుంటారు. సెలవులు వచ్చాయి. ఆ పిల్లలందరూ సెలవులు వచ్చినప్పటికీ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవడానికి చూశారు అందరూ. అయితే కొంతమంది భక్తి కలిగిన పిల్లలు ఏం చేశారంటే, మనం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుదాం. మరి ఆది అపోస్తులలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా, మనమెందుకు పరిశుద్ధాత్మను పొందకూడదని ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళారట. ఆ దైవజనుడు అన్నాడంట, అమ్మ మీకు ఇంకా చిన్న వయసు, మీరేం చేయలేరులే, మీరు ఇంటికి వెళ్ళిపోండి, సరదాగా సంతోషించండి మీ అమ్మలతో. అంటే వాళ్ళు ఆ 10 మంది పిల్లలు ఏం చేశారంటే, పాస్టర్ గారి నెగిటివ్ చెప్పిన మాటలు వినకుండా మనం ఎందుకు పరిశుద్ధాత్మను పొందకూడదని వారు హాస్టల్లో ఉండిపోయి, ఆ హాస్టల్ గుడిసె, ఆ హాస్టల్లో ఉండిపోయి 10 రోజులు ప్రార్థన చేశారంట. 10 రోజులు ప్రార్థన చేసినప్పుడు చివరి రోజు ఆ గుడిసె పైన మంటలు ఎగురుతున్నాయంట. చూసినటువంటి ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా కాలిపోతుంది ఆశ్రమం అని చెప్పి ఆ గుడిసె దగ్గరకు వచ్చారట. చూస్తే పిల్లలు కేకలు వినబడుతున్నాయంట. కానీ వారు చూసేది నిజమైన అగ్ని కాదు, పరిశుద్ధాత్మ అగ్ని. ఆ 10 మంది ఈ గుడిసె తలుపు తీసి వెళ్ళినప్పుడు వారు 2 చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఆత్మను పొందుకున్నారంట. హల్లెలూయా. వారు కనిపించే అగ్గి మామూలు అగ్గి కాదు, దేవుని అగ్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి మనం భక్తి చేస్తున్నాం, దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవుని కానుకలు ఇస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని బిడ్డలమని పిలిపించుకుంటున్నాం. కానీ దైవశక్తి లేని వారముగున్నాం. నీవు దైవశక్తి అనుభవించే రీతిలో నీ ఆత్మీయత భక్తి జీవితాన్ని ఎదుగుదల పొందుకోవాలి. శక్తి లేని భక్తి శూన్యము. శక్తి లేని వారు దేవుని రాజ్యానికి చేరరు. ఈరోజు నీవు నేను తెలుసుకోవలసింది, ఎటువంటి భక్తి చేయాలంటే శక్తితో కూడిన భక్తి చేయాలి. హల్లెలూయా. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూసిన భక్తులందరూ కూడా దైవశక్తిని పొందుకున్నారు. మాటల వలన దేవుని రాజ్యము కట్టలేము. దేవుని శక్తితో దేవుని రాజ్యమును సంపాదించుకోగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. శక్తి లేని వారు వాటము పాలైపోతారు. శక్తి, దేవుని శక్తి పొందుకునే రీతిగా భక్తి చేయుదముగాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 9వ వచనములో మీరు చూస్తే దేవుని శక్తి పౌలు మీద నిలిచి ఉన్నది. పౌలు గారి మీద ఏం నిలిచింది? దేవుని శక్తి. అదే శక్తి మన మీద కూడా నిలవాలి, మన మీద కూడా నిలవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చలామణి అయిపోతున్నావు, పర్వాలేదు, నిన్నెవ్వడు అడగడు, పర్వాలేదు. కానీ ఒక వ్యక్తి అడుగుతాడు ఒక రోజున. ఆ రోజున నువ్వు శక్తి పొందుకోకపోతే, నువ్వు దైవశక్తి అనుభవించకపోతే ఆయన అంటాడు కదా, నువ్వెవరవో నాకు బయట ఉండు అంటాడు.
కాబట్టి మనం చేసే భక్తి అందరిలా కాదు. మనం చేసే భక్తి అందరూ చేసినట్లుగా చేయకూడదు. మనం చేసే భక్తి దైవ శక్తిని పొందుకునే భక్తిగా ఉండాలి. అట్టి భక్తి చేయుదుముగాక, అట్టి నడిపింపు నడుదుముగాక, అట్టి కృపను పొందుదుముగాక.